వైఎస్ షర్మిల పీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులర్పించి ఆ తర్వాత పార్టీ బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆమె కడపకి వచ్చే క్రమంలోనే భారీగా బల ప్రదర్శన నిర్వహించాలి అనేది ఆమె ప్లాన్. వేలాది అభిమానుల సందోహంతో ప్రదర్శనగా ఇడుపులపాయకు వెళ్లాలి అని వైఎస్ షర్మిల ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒక వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మాత్రమే కాకుండా పొరుగునే ఉండే చిత్తూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల నుంచి కూడా జన సమీకరణ చేయడానికి వ్యూహరచన సాగుతున్నట్టుగా సమాచారం. ఇక మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే, నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యర్థిగా ఉన్న టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేసేందుకు చర్చలు జరిపిన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి వివేక హత్య దర్యాప్తు విషయంలో తనకు అండగా నిలిచిన సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, పీసీసీ చీఫ్ గా నియామకం కావడంతో సంతోషంగా ఉన్న సునీతారెడ్డి తాను కూడా అదే పార్టీలో చేరిక దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. సునీతారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ ఇస్తే ఆమెకి పులివెందుల అసెంబ్లీ సీటు లేదా కడప ఎంపీ సీటు కేటాయించేందుకు ఆ పార్టీ సిద్ధంగానే ఉంటుంది. అలాగే విపక్ష టీడీపీ, జనసేన కూడా ఆమెకి మద్దతిచ్చే అవకాశం కూడా ఉంది. అటు కడప ఎంపీ సీటులో షర్మిల పోటీ చేసే ఛాన్స్ ఉంది. అదే జరిగితే షర్మిల, సునీతారెడ్డి జోడీ వైఎస్ఆర్ జిల్లాలో ఎన్నికలపై ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ వస్తుంది. ఈ నెల 21న పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతకుముందు ఇడుపులపాయ వెళ్లి తన తండ్రి వైఎస్ఆర్ ఆశీస్సులు తీసుకుంటారు. అదే సమయంలోనే సునీతారెడ్డి కూడా ఆమెతో జత కలవబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తండ్రి వివేక కేసు దర్యాప్తుకి సహకరిస్తూ బిజీగా ఉంటున్న సునీత ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి తన పోరు కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా త్వరలో కీలక ప్రకటన చేయవచ్చని సమాచారం.